హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చైనాలో చేసుకునే మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్లో ఒక ఫెస్టివల్ గురించి ఈరోజు వీడియోలో చూద్దాం. స్టోరీలోకి వెళ్ళే ముందు వన్ లైన్ ఇంట్రడక్షన్ అయితే చెప్తాను. మన ఇండియాలోని చనిపోయిన వాళ్ళ గుర్తుగా మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే చైనాలో కూడా ఆ డేస్ని సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ వాళ్ళు ఫెస్టివల్ లాగా అయితే చేసుకుంటారు అనమాట. ఆ ఫెస్టివల్ అనేది ఎలా చేసుకుంటారో వాళ్ళ యొక్క ఫెస్టివల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఈ ఫెస్టివల్ను కొత్తగా అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్తో చేసుకుని ఈ ఫెస్టివల్ని అంగ్రీ గోస్ట్ ఫెస్టివల్ అని అక్కడ ఉండే పీపుల్స్ పిలుస్తారు. చైనాలో 7th మంత్ క్యాలెండర్లో వచ్చే డేస్ని గోస్ట్ మంత్ డేస్ అని అంటారు. బౌద్ధులను తవ మతస్థులు ఈ అంగ్రీ గోస్ట్ ఫెస్టివల్ ని చైనా క్యాలెండర్ ప్రకారం 7 నెలలోని 15వ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు. గోస్ట్ మంత్ డేస్ న మరణించిన పెద్దల ఆత్మ సంతృప్తి కోసం రకరకాల ఆచారాలు పాటిస్తారు. మరణించిన పెద్దల సమాధుల వద్ద 6వ వృత్తులు, జోస్ పేపర్స్ అండ్ సుగంధ భరితమైన పేపర్స్, అలాగే దుస్తులు, మొక్కల పీచుతో భారీ సైజులను బొమ్మను తయారు చేసి అందులో తమ పెద్దవాళ్ళను ఊహించుకొని పూజ చేసిన లాస్ట్ లోని వాటిని దహనం చేస్తారు. ఇలాంటి సాంప్రదాయాలు టాంగ్ వంశస్థుల పాలన కాలంలో జరుపుకోవడం స్టార్ట్ అవ్విందంట. మరి ఎందుకు టాంగ్ వంశస్థుల పాలన కాలంలో మాత్రం ఈ పండుగ జరుపుకోవడం స్టార్ట్ అవ్వింది అంటే, నరకంలోని చిక్కుకుపోయిన పెద్దవాళ్ళ ఆత్మలు ఆకలితో బాధపడుతున్నాయనే భావనతో వారి ఆకలి తీరేలా బాల్య నైపుణ్యాలు పెట్టి తమ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి ఆ రోజు విందు చేస్తారు. సో అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఆచారాలు చైనాలో ఇప్పటికీ చేసుకోవడం జరుగుతుంది.